మా కానివ్వండి మా. ఓకే ఓకే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పొద్దున్న నుంచి వీడియో చేద్దామని చూస్తున్నానండి. ఎక్కడ ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు మా పిల్లలు ఇద్దరూను. ఈ 2 రోజులు సెలవులు కదండి, శనివారం ఆదివారం 2 రోజులు సెలవులు వచ్చేప్పటికి అసలు వాళ్ళు చూడండి అల్లరి. మా పిల్లలు అల్లరి చేయరు అనుకుంటారేమో కానండి, బ్రహ్మాండంగా అల్లరి చేస్తారు. కాకపోతే కేకలు అరుపులు ఇలాంటివి ఉండవు అంతే. ఇల్లు పీకి పందిరేస్తారు. అసలు ఎక్కడ వస్తువులు అక్కడే. పొద్దు నుంచి నేను సర్దుతున్నాను, వాళ్ళు మరలా తీసుకొచ్చి ఎక్కడ పడేస్తున్నారు. అది ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎవరు ఎక్కువ డబ్బులు దాచుకున్నారని లెక్కలు వేసుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు ఇద్దరును. నా వాటికి నేను వీళ్ళు ఎలాగో వీడియో చేయించేటట్లేరని గేమ్ ఆడుకుంటూ కూర్చున్నా. అది కూడా సాయంత్రం ఆడుకొనిస్తారేంటి, మధ్య మధ్యలో నాని నాని అనుకుంటూ ఈవిడొకసారి ఆవిడొకసారి. ఎవరు ఎక్కువ వచ్చాయమ్మా ఇప్పుడు ఇంతకి? సరే, ముందు మొత్తం పక్కన పెట్టండి. ఏ కాయిన్స్ ఆ కాయిన్స్ నేను తర్వాత చెప్తా, ఓకేనా? వీళ్ళకి ఏదైనా స్నాక్స్ చేయాలండి. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఏం తోచలే. చేసేటప్పుడు వీడియో చేస్తాలేండి. బంగాళదుంప బజ్జీలు చేస్తున్నానండి. పిల్లల కోసం స్నాక్స్ రెడీ చేస్తున్నాను. ఆడి ఆడి అలసిపోయామండి బాబు, కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇదిగోండి, కొంచెం ఉప్పు కారం వాము మాత్రం వేసేటప్పుడు కొంచెం ఇలా నలిపి వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది నలిపినందువల్ల. ఉప్పు కారం కొంచెం సరి చూసుకోండి. అలాగే కొంచెం వంట సోడా కలిపాను లైట్గా. చాలు. పిల్లలకి సెలవులు వస్తే ఆటలండి. అసలు ఎక్కడ మధ్యాహ్నం 1 గంట రెస్ట్ తీసుకున్నాం మేము అంతే. అదేమంటే రోజంతా ఆడుతున్నామా మేము, వారం అంతా స్కూల్కి వెళ్ళటమే కదా, సెలవు వచ్చిన రోజే కదా నాని అంటున్నారు. సరేలేండి, మనకు కూడా కావాల్సింది అదేగా. పిల్లలతో సరదాగా ఆడుకుంటూ గడిపేశాను వాళ్ళంతాను. రేపు కూడా సెలవేనండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి, బయట ఆయిల్స్ బాగుండవు అని చెప్పేసి వీలైనంత వరకు మేము ఇంట్లోనే చేస్తాము. అదిగోండి మా పిల్లలు స్నాక్స్ రెడీ చేయనా అని అంటున్నారు. ఇదిగోండి పిండి కలిపేశాను. మిర్చి బజ్జీ అంటే చేద్దాం అనుకున్నాను కానండి, మిర్చి లేవు. ఇంకా ప్రత్యేకించి బయటకు వెళ్ళి తేవడం ఇదంతా ఎందుకు, దుంపలు ఉన్నాయి కదా అని చెప్పేసి 2 దుంపలు రెడీ చేసి పెట్టాను. ఎంతసేపు అండి, 10 నిమిషాల్లో అయిపోతుంది ఇలా పిండి కలిపి పెట్టుకుంటే. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. నూనె కాగేలోపు మనం బంగాళదుంపలు చెక్కు తీసుకొని ఇలా స్లైసెస్ మాదిరిగా కట్ చేసి పెట్టుకుందాం. మరీ పలచగైనా బాగుండదండి, అలాగని మరీ గట్టిగా అంటే లావు ముక్కలు కట్ చేసినా బాగుండవు. మీడియం సైజ్ ముక్కలుగానే ఉండాలి. మరీ మందం వచ్చినాయి అనుకోండి ముక్కలు ఉడకవు లోపల. అందుకని మీడియంగా ఉండాలి. ఇదిగోండి ఇలా ఉంటే చాలు. ఏముందండి, 2 దుంపలు కనుక రెడీ చేసుకున్నామంటే బోలెడు బజ్జీలు అవుతాయి. ఇంకో చూడండి ఎన్ని అయినాయో స్లైసెస్. నూనె కాగానే రెడీ చేసేద్దాం బజ్జీలు. ఒక్కటేసి చూద్దామండి ముందు.
మనము పిల్లలకి ఏదైనా కానివ్వండి ఇంట్లో చేసి పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బుకు డబ్బు కూడా ఆదానే. నిజం చెప్పాలంటే మనం ఏదైనా కానీ బయట కొనుక్కోవాలి అంటే హెల్దీగా ఉంటే సరిపోతుందిలే అనుకుంటే హెల్దీగా ఉండవు, ఇటు డబ్బు కూడా ఎక్కువేనండి ఖర్చు. అదే మనం ఇంట్లో చేసుకుంటే సగానికి సగమే. ఒకరోజు గారెలని, ఒకరోజు ఇట్లా బజ్జీలని, అట్లా ఏదో ఒకటి. అయితే మేము మాత్రం ఎక్కువగా క్యారెట్, కీరా దోసకాయ ఇలాంటివే ప్రిఫర్ చేస్తాంలేండి. అప్పుడప్పుడు ఇవి అచ్చగా అవే తినాలన్నా తినలేరు, అచ్చగా ఈ ఆయిల్ ఐటమ్స్ పెట్టాలన్నా కూడా హెల్త్కి మంచిది కాదు కదా, అందుకోసం. ఇదిగోండి ఇట్లా గోల్డ్ కలర్లోకి రాగానే తీసేసుకోవచ్చు. మనము వామ్ వేసాం కదా నలిపి, దానివల్ల హెల్త్కి మంచిది కదండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా కూడాను తప్పనిసరిగా వామ్ వాడండి ఇంట్లో. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడాను, నాబోటి వాళ్ళు ప్రొద్దుటే వామ్ వాటర్ తాగమంటున్నారు కదా. ఒక గ్లాస్ నీళ్ళల్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వామ్ వేసుకుని బాగా మరగబెట్టేసి తాగేసేయండి అమ్మా అంటున్నారు. నేను స్టార్ట్ చేయాలండి, ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము చిన్నపిల్లలప్పుడైతే అండి మా అమ్మ ఎక్కువగా బీరకాయ బజ్జీ చేసేదండి ఇంట్లో. మేము ఈ మిర్చి బజ్జీ అడిగినా కూడా బీరకాయ బజ్జీ మంచిదమ్మా అని చెప్పేసి ఎక్కువగా బీరకాయ బజ్జీయే చేసి పెట్టేది మాకమ్మ. గారెలు ఎక్కువ, ఇంకా కంపల్సరీ వారానికి ఒకసారి గారెలు చేసి పెట్టేది. ఇక పండగ వచ్చిందంటే ఇంకా గారెలే. సగ్గుబియ్యం పరమాన్నం, గారెలు, పులిహోర ఇవే కదండి అప్పుడు. ఈ గులాబ్ జాము అది కూడా అప్పట్లో లేదండి. తర్వాత నా పెళ్ళైన తర్వాతే, నాకు తెలిసినంత వరకు నా పెళ్ళైన తర్వాతే గులాబ్ జామ్ తెలుసు. బాదుషాలు కూడా చేసేది అయితే అమ్మ. మేము బజ్జీలు తినేలోపు టీవీ అవుతాయి. తిని నాకు చెప్పండి అమ్మా. ఇంకొంచెం కారపొడి అద్దుకో. అవునా, నెయ్యి వేసాను నాన్న, చూడు ఎలా ఉంది, బాగుందా? ఓకేనా? మళ్ళీ పన్ను మాత్రం భలే ఉంది మా తొరి పన్ను. భయపెట్టక తల్లి, మనల్ని భయపెడుతుంది కదా. సరే లేదులే కానీ తిన్నాక ఆడుకుందాంలే. నాకు కొంచెం పని ఉంది, ఆ పని చేసుకొని వస్తాను. ఈరోజు మీరు ఆడుతూ ఉండండి, సరేనా? ఇవాళ రేపు మీ ఇష్టం, ఓకేనా?
నీకు బుడ్డుదిరా తీసుకో నీకు అమ్మా ఒక్కటి ఎంతసేపు తినాలి నలకారం అద్దుకుంటే బాగున్నా అక్క చూడు చక్కగా సరే సరే అది చెల్లికి ఓకే లేదు ఇవ్వ లేదమ్మా ఇది ఇంకా చిన్నది ఇది తీసుకో ఓకేనా నలకారం వేసేప్పుడు భలే టేస్ట్ వచ్చింది కదా సరే మీకు ఏది కావాలో అది తీసుకొని తినండి నేను టీ తాగేసి వస్తానమ్మా మీరు కానివ్వండి ఒక్కొక్కసారి అండి మనకి తెలియకుండానే కొందరితో మన వేవ్ లెన్స్ కలిసిపోతాయనో ఏదో అనుకుంటాం కదా అంటుంటారు. నేనైతే మొన్న ఒక సబ్స్క్రైబర్ విషయంలో ఖచ్చితంగా అది నిజమేనేమో అనిపించిందండి. ఏం జరిగిందంటే మనము ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడాను అంటే పేరైతే నేను రివీల్ చేయడం లేదు, వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో ఆవిడ ప్రతి వీడియోకి మనకి కామెంట్ పెడతారు. ప్రతి వీడియోకి ఎంత మంచిగా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అమ్మ మీరు చాలా బాగా చేశారను కూర, లేదు మీ పిల్లలు చాలా చక్కగా మీతో బాండింగ్ బాగుంటుందమ్మా, అట్లా మీ మనవరాళ్ళు చక్కగా ఉంటారమ్మా అని ఇలా రకరకాలుగా చక్కగా కామెంట్స్ పెడుతుంటారు. మొన్న వరుసగా ఒక 5-6 రోజులు తన నుంచి అసలు కామెంట్ అనేది రాలేదండి. నేనైతే చూశాను 4-5 రోజుల తర్వాత ఎందుకో ఒక రోజు నైట్ పడుకొని తను గుర్తొచ్చారు, నిద్రపోయే ముందు గుర్తొచ్చి అవును ఏం జరిగి ఉంటుంది, ఎందుకని తను కామెంట్స్ పెట్టడం లేదు, ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అది కాకతాళీయంగా జరిగింది అనుకోండి, ఏమైనా అనుకోండి. అందుకే నేను అన్నది కొంతమంది మధ్యలో ఆ వేవ్ లెన్స్ అలా కలుస్తాయేమో అంటారు కదా, అదే జరిగిందేమో అనిపించిందండి నాకు. నేను ఆ నైట్ ఆలోచిస్తూ పడుకున్నానా, తెల్లారి ప్రొద్దుటే మన వీడియో దగ్గర కామెంట్, అమ్మ అనుకోకుండా మా ఇంట్లో ఒక చిన్న సాడ్ థింగ్ జరిగింది, దానివల్ల నేను వీడియోలు చూడలేకపోయాను 4-5 రోజుల నుంచి, రేపటి నుంచి మీ వీడియోస్ చూస్తాను, ఎప్పట్లాగా కామెంట్స్ పెడతాను అన్నారు. నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఇది జరిగిన తర్వాత నాకు మా అమ్మ గుర్తొచ్చిందండి. నా పెళ్ళైన కొత్తలో నేను అమ్మని వదిలిపెట్టి అసలు ఉండగలిగేదాన్ని కాదు. అప్పట్లో ఈ ఫోన్లు అవి కూడా లేవు కదా, లెటర్ రాసుకోవడమే. అమ్మ నిన్ను చూడాలనిపిస్తుంది అని అలా లెటర్స్ రాసేదాన్ని, అమ్మ వచ్చేది. ఒకసారి ఎందుకు అనుకోకుండా అదే పనిగా అమ్మ గుర్తొచ్చింది, లెటర్ రాశాను. అమ్మ నిన్ను చూడాలనిపిస్తుంది వస్తావా అని లెటర్ రాశాను. ఆ లెటర్ రాసి పోస్ట్కి పంపించాను, అమ్మ వచ్చేసిందండి సాయంత్రానికి. నాకు అర్థం కాలే, అమ్మ అదేంటి నా లెటర్ నీకు అంది ఉండదు కదా అన్నాను. అంటే లెటర్ ఎందుకమ్మా, నువ్వు పిలిచినట్టు అనిపించిందా అందుకే వచ్చాను అందమ్మ. నాకు అది గుర్తొచ్చింది. అమ్మ అనగానే నేను సహజంగా ఎమోషనల్ అవుతాను కదా, ఏమనుకోకండి. అయితే మన సబ్స్క్రైబర్ విషయంలో పాపం తను వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న సాడ్ థింగ్ జరిగిందని చెప్పారు కదా, అమ్మ ఏం జరిగిందో నాకైతే తెలియదు కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఆ ఇన్సిడెంట్లో నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఎప్పట్లాగా మీరు హ్యాపీగా ఉండాలి, నాకు కామెంట్స్ పెట్టాలి, సరేనా? ఎందుకో తెలియదండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళతో అలా ఒక రకమైన బాండింగ్ ఏర్పడుద్ది అనుకుంటా. మరి నాకు ఎందుకు అనిపించిందో తెలియదు. తన గురించి నేను ఆ రోజు నైట్ పదే తలుచుకున్నాను అనమాట. అలాగా నాకు మొదటి నుంచి కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఎంత చక్కగా కామెంట్స్ పెడతారంటే నేను అసలు ఏం చెప్పక్కర్లా, వాళ్ళే చాలా వరకు అర్థం చేసుకుంటారు.
అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మంచిగా కామెంట్స్ నాకు ఉత్సాహం వచ్చేలా పెడతారనమాట. అలాంటి సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారండి. నాకైతే వీళ్ళందరినీ కలవాలని ఎంతో కోరిక, కానీ అది ఎప్పుడు అనేది అర్థం కావడం లేదు. వీలైనంత తొందరలో మనం అందరం కలుసుకుందామని నేను ఆశిస్తున్నాను, కలుసుకోవాలని కోరుకుంటున్నాను. చూద్దామండి మరి ఎప్పుడు సాధ్యం అవుతుందో తెలియదు కదా. ఒక్కసారి సబ్స్క్రైబర్స్ మీట్ పెడదాం, సరేనా? అందరం కలిసి మంచి చెడు మాట్లాడుకుందాం. అలాగే కొంతమంది అయితే మన సబ్స్క్రైబర్స్ అమ్మ లైవ్ లోకి రండి అమ్మా అని అడుగుతున్నారు. నేనైతే ఏమనుకున్నానంటే 60K అయిన తర్వాత స్పెషల్ గా ఉంటుంది, ఆ రోజు లైవ్ పెడదాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎంత త్వరగా 60K అయితే అంత త్వరగా మనం లైవ్ లోకి వద్దాం, సరేనా? మరి ఈ వీడియో ఇంతటితో ముగిద్దామా? నచ్చితే లైక్ చేసి మరో 10 మందికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుకైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా? ఉంటానండి, బాయ్. నాన్నలు బాయ్ చెప్పండి అమ్మా.